సమ్మె చేయడానికి సిద్ధం అని చెప్పినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేద్దామని మీటింగ్ పెట్టి ఈ నెల 8 తారీఖు తర్వాత మా వైఖరిని తెలియజేస్తామని చెప్పి తూతూ మంత్రంగా పెట్టినటువంటి మీటింగులు అయితేంది, వాళ్ళను వీళ్ళను కలిసినామని చెప్పుకున్నటువంటి సంఘాలు ఈరోజు సమ్మె విషయంలో స్పష్టత ఇవ్వకపోగా కార్మిక సమస్యల పరిష్కారం విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేనటువంటి ఏఐటీసీ అయితేంది, ఐఎన్టీసీల యొక్క నైజాన్ని అర్థం చేసుకోమని కార్మిక వర్గానికి తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి మీటింగులో పదే పదే చెప్తున్నటువంటిది త్వరలోనే మెడికల్ బోర్డు, త్వరలోనే 370 మందికి నియామక పత్రాలు, సొంత ఇంటి పైన కమిటీ ఆలోచిస్తా ఉన్నది, పెర్క్స్ పైన కూడా త్వరలోనే మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితేంది, బకాయిల విషయం అయితేంది, ఇవన్నీ కూడా పదే పదే చెప్పినటువంటి మొదటి స్ట్రక్చర్ మీటింగ్ నుంచి చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్పుతూ కార్మిక వర్గాన్ని మభ్య పెట్టి వాళ్ళ యొక్క చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ సంఘాలను తరిమి కొట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఈరోజు మీకు స్పష్టత ఉన్నట్లయితే మెడికల్ బోర్డు ఏ తేదీన నిర్వహిస్తారో చెప్పండి, అలాగే 370 మంది నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, జూలై నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులలో జరిగినటువంటి అన్యాయం జరిగిన కార్మికులకి ఎప్పుడు మెడికల్ బోర్డుకు పెడతారో చెప్పండి, 2800 మంది వేచి చూస్తున్న 14 నెలల నుంచి వేచి చూస్తున్నటువంటి కార్మికులకి ఎన్ని మెడికల్ బోర్డులు ఎప్పుడెప్పుడు పెడతారో నిర్ణయం చెప్పాల్సినటువంటి ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఊరికే పెడతాయి అనేటువంటిది చెప్తున్నటువంటిది తప్పితే వేరే లేదు. అందుకే వీళ్ళతోటి ఏమీ కాదు. అందుకే సింగరేణిలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించమని చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ఒక్క గెలిచినటువంటి సంఘాలు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్నికలకు పోయినట్లయితే కొత్త సంఘం వచ్చిన తర్వాత తప్పకుండా యాజమాన్యంతో కొట్లాడుతుంది అనేటువంటి కార్మిక వర్గం విశ్వసిస్తా ఉన్నారు. దీనికి తోడుగా ఈరోజు సింగరేణి సంస్థ మనుగడ సాధించాలి, కొనసాగించాలి అంటే తప్పకుండా మనకు రావాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిలు జెన్కో నుంచి, ట్రాన్స్కో నుంచి వసూలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీనికోసం కూడా సమ్మె చేయాల్సినటువంటి అవసరం ఉండే, దానికోసం నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి ఈ రెండు సంఘాలు అయితేంది, ప్రభుత్వం అయితేంది, యాజమాన్యం కూడా స్పష్టత ఇవ్వలేకపోతా ఉన్నది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం త్వరలోనే ఈ యొక్క కార్మిక సమస్యల పైన, ముఖ్యంగా మెడికల్ బోర్డు నిర్వహణ అయితేంది, జూలై నవంబర్ వాళ్లకు రీమెడికల్ చేయడం అయితేంది, 370 మందికి నియామక పత్రాలు ఇవ్వడం అయితేంది, విజిలెన్స్ పేర్లు అయితేంది, మారు పేర్లను అటువంటి సమస్యను పరిష్కరించడం అయితేంది, డిస్మిస్ కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వడం అయితేంది, కొత్త బావుల కోసము ఆ నిర్ణయం తీసుకోవాలి, ఉన్న బావులకు ఏదైతే పర్మిషన్ ఉన్నటువంటి మాదారం అయితేంది, గోలేటి అయితేంది, ఆర్కేఓసి అయితేంది, జీడీకే ఓసి1 అయితేంది, అలాగే ఎల్లందు అయితే జేకేఓసి అయితేంది, మనుగూరులో ఉన్నటువంటి అయితేంది, ఇవన్నీ కూడా అనుమతుల కోసం ఫారెస్ట్ క్లియరెన్స్ అయితేంది, లేదంటే మన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఆగినాయి. ఈ కొత్త బాయిలు కాదు, గతంలో సింగరేణికి ఉన్నటువంటియే దీని యొక్క లీజ్ ఉన్నటువంటిది. దానిపైన కూడా మనం తీసుకురావాలంటే తప్పకుండా కార్మిక వర్గం చైతన్యవంతమై తప్పకుండా సమ్మె చేసి మన హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుండి నాయకత్వం వహిస్తుంది అని తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని సహకరించాలి, ఈ రెండు సంఘాలను తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం.